ప్రతిపక్ష వైకాపాకు 2019లో 30 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వేలు వెల్లడిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం తథ్యమన్న ఆయన జగన్ చేసే అనుచిత వ్యాఖ్యలే ఆ పార్టీని పతనం చేస్తున్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన గ్రామ, వార్డు కమిటీల అధ్యక్ష, కార్యదర్శులకు అభినందనలు తెలిపారు. సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నాయకులకు సూచించిన చంద్రబాబు ప్రతిపక్షాలు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు అశాంతి రేకెత్తించాలని చూస్తున్నాయని, వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వొద్దని దిశానిర్దేశం చేశారు. మిత్రపక్షాల గురించి మాట్లాడేటప్పుడు సంయమనంగా వ్యవహరించాలని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90% పైగా 3 ఏళ్లలోనే పూర్తి చేశామన్న చంద్రబాబు ప్రజల్లో 80% సంతృప్తి సాధించారని స్పష్టం చేశారు. తాను పడుతున్న కష్టానికి పార్టీ నేతల శ్రమ తోడైతే శాశ్వతంగా అధికారం తెలుగుదేశానిదేనని చంద్రబాబు చెప్పారు.